సభ అధ్యక్షులు దాసోదు లలితక్క గారికి, అట్లాగే వేదిక మీద ఉన్న పేరు పేరున మా అక్కలందరికీ, వేదిక ముందున్న మా అన్నదమ్ములకు అందరికి కూడా, అట్లనే ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు నేను చాలా కాలంగా అనుకుంటున్నా, ఉద్యమాలలో పాల్గొంటున్నా, కానీ మహిళా సంఘము ఒకటి బీసీలకు సంబంధించింది ఏర్పాటు చేయాలని కొంతకాలంగా చర్చ జరుగుతున్నది. కానీ ఆ చర్చ జరుగుతున్న సందర్భంలో చాలామంది మిత్రులు, మన పురుషులు, మాతోటి ఉండే అన్నలు, మళ్ళొక్కటి ఎందుకు అక్క మాతోటి ఉంటే కాదా నువ్వు అని అంటే, వనజక్క ఎటు పోవడం ఎవరికి ఇష్టం ఉండదు, మా ఇంటనే ఉండు, ఎందుకు ఇంకా మళ్ళీ మహిళలకు సపరేట్ ఎందుకు, మేము కూడా అదే అడుగుతున్నాం కదా అనే ఒక చర్చ చాలా సందర్భాలల్లో జరుగుతున్నది. వాళ్ళు ప్రతిసారి నన్ను అటువైపు పోకుండా ఆపుతున్న సందర్భం. ఈరోజు మాత్రము లలితక్క మొన్న నా దృష్టికి తీసుకొచ్చింది, అక్క మనం కూడా ఈ బీసీ రిజర్వేషన్ గురించి కానీ ఇంకా ఇతర రాజకీయ అంశాల మీద మనం కూడా ఒక వేదికగా ఉండాల్సిన అవసరం ఉన్నది ఈరోజు అని అక్క అనడం, నాకు కూడా సరే అక్క మనం పేరు ఏదనేది తర్వాత సంగతి, కానీ మనం రిజర్వేషన్ విషయం కానీ ఈరోజు మహిళలకు కొన్ని సంఘాలు చేస్తున్నాయి, చైతన్య మహిళా సమైక్య లాంటి కొన్ని సంఘాలు పనిచేస్తున్నాయి. కానీ అట్టడుగు వర్గాల మహిళలను చేరుకోవడానికి ఏ మహిళా సంఘం కూడా అంత కింది వరకు దిగి పనిచేసిన మహిళా సంఘాలు ఇప్పుడైతే చెప్పుకోదగ్గ విధంగా సమాజంలో లేవనేది నా అభిప్రాయం. ఎందుకంటే విస్తృతంగా ఈరోజు చాలామంది అన్నవాళ్ళు అన్ని విషయాలు మాట్లాడిండ్రు రిజర్వేషన్కి సంబంధించి. మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల విషయంలో మనం ఇవాళ చూస్తున్నాం, మొన్నటికి మొన్న డాక్టరు మన కలకత్తాలో. మరి ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరికి కడుపు నొస్తుందో వాళ్ళమే టాబ్లెట్ వేసుకోవాలి. మరి మన మీద దాడులు జరుగుతుంటే అన్నలు పోయి ఎందుకు కొట్లాడతారు వాళ్ళు? కాబట్టి మన మహిళలే ఇప్పుడు మన ఇంట్లోనే ఇవాళ కలకత్తాలో జరిగింది, మొన్న భువనగిరిలో జరిగింది, ఎక్కడంటే అక్కడ రోజు కన్ను మూసి తెరిచేంత లోపల కొన్ని వేల సంఘటనలు మహిళల మీద అత్యాచారాలు, హత్యలు జరుగుతున్న పరిస్థితి ఉన్నది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నాయి. ఎందుకంటే ఇది మా సమస్య కాదు, ఇది పెద్ద లెక్కలోకి తీసుకోవాల్సింది కూడా కాదు. అదే ఒక అగ్రవర్ణ కులాల ఆడవాళ్ళ మీద జరిగితే ఒక స్పందన ఉంటుంది, ఈరోజు మామూలు సాధారణ మహిళల మీద జరిగితే, భువనగిరిలో మన బీసీ మహిళలు స్టూడెంట్స్ మీద జరిగితే అసలు మనల్ని ఎలాంటి నిరసన కార్యక్రమాలు కూడా చేయకుండా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే అప్పుడే ఈ మన కాంగ్రెస్ ఏర్పడ్డ వెంటనే అట్లనే మన సీతక్క పోతుంది, అక్కడికి పోదు. అంటే ఈరోజు ఎంత కింది స్థాయి నుంచి ఇవాళ మహిళలు ఒక పాలకవర్గ పార్టీలలో ఉన్నప్పటికీ వాళ్ళు మనోళ్ళు కాదనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఆ కుర్చీ అసొంటిది, కొంతమంది మనోళ్ళు ఉన్న ఆడికి పోయిన తర్వాత మనోళ్ళని చేయనియరు వాళ్ళు. ఎందుకంటే అక్కడ రెడ్లది ఎలుమలది మరి వీళ్ళదే డామినేట్ ఉంటుంది కాబట్టి మనోళ్ళకు చేయాలని ఎంతో కొంత ఉన్నా కూడా వాళ్ళు చేయలేరు. కాబట్టి ఇప్పుడైతే మనము ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. మొన్నటికి మొన్న మేము మార్చి 1 నుంచి ఒక మహానీయుల గ్రామాలను తలుగుతూ, అట్లాగే మహానీయులు అంటే ఎవరు అంటే ఇవాళ గతంలో ఎన్నో ఉద్యమాలల్లో పాల్గొని ఈ సమాజం కోసం సేవ చేసిన ఎంతోమంది బహుజన వీరులు ఉన్నారు. ఇవాళ మహనీయులు మన బీసీ బిడ్డలు ఎంతోమంది. మొన్నటికి మొన్న జరిగిన తెలంగాణ ఉద్యమంలో కూడా మన బీసీలే అమరులయ్యారు. శ్రీకాంతాచారి లాంటి తమ్ముళ్ళు ఎంతోమంది నిండు ప్రాణాలు బలి ఇస్తే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రం రాలేదు. మరి ఇలా ఆ ఫలితం ఎవరు అనుభవించారు అంటే కొంతమంది స్వార్థపరులకే అది దక్కుతుంది. కాబట్టి మేము ఆ ఉద్దేశంతో మహానీయుల గ్రామాలను తలుగుతూ మార్చి 1 నుంచి మరి 20 రోజులు 20 తారీఖు వరకు రోజు 20 కిలోమీటర్లు మిరుగోనిపల్లె, మహబూబ్ నగర్ జిల్లా మిరుగోనిపల్లె పండుగ సాయన్న గ్రామం నుండి మరి కిలాషాపూర్ సర్దార్ సర్వాయి పాపన్న గ్రామం వరకు మహాపాదయాత్ర నిర్వహించడం జరిగింది. బీసీల గురించి చట్టసభల్లో బీసీ వాటా అని. మరి ఇట్లా చేసినప్పుడు ఇవాళ మన బీసీలు ఎంతమంది స్పందిస్తున్నారు అంటే చాలా తక్కువ. అది అసలు చాలామందికి తెలియదు, మేము చెప్పుకుంటే తప్ప.
ఎందుకంటే అలాంటి స్థితిలో మనం ఉన్నాం. ఇవాళ ఈడ ఒక మహిళా రిజర్వేషన్ కోసమని మన లలితక్క ప్రయత్నం చేస్తే ఎంతమంది రాగలిగినాం అంటే ఎంతోమంది రాలేకపోతున్నారు. ఇవాళ చాలామంది కూడా మనం కదిలించాల్సిన అవసరం ఉన్నది. మహిళలను అందరినీ కూడా ఇవాళ అగ్రవర్ణ పార్టీలు వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఇవాళ వాళ్ళని అందరినీ కూడా ఒక దేవతల వైపు దేవదాసినులుగా వాళ్ళను ఇట్లా రకరకాలుగా కూడా ఇవాళ మహిళలను దేవుళ్ళ పేరుతోటి చాలా అణచివేతకు గురయ్యి ఇవాళ మన మహిళలు ఎటు తేల్చుకోని స్థితిలో వంటింట్లోనే పరిమితం అయ్యి దేవుళ్ళ చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది. కాబట్టి అలాంటి వాళ్ళందరూ మరి చైతన్యం కావాలంటే మనం ఇక్కడితోటి కాదు, గ్రామాలకు వెళ్ళాలి, మండలాలకు వెళ్ళాలి. ఇవాళ మహిళలు విస్తృతంగా కూడా మనము సమావేశాలు పెట్టి ఈ రిజర్వేషన్ ఏంది, అసలు 33% కాదు మాకు 50% రావాల్సిందే మన వాటా అనే దాని మీద మనము రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన అన్నలు అట్లనే అక్కలు అందరూ కూడా సహకరించుకొని ఒక ప్రోగ్రాం స్టేట్ వైడ్గా తీసుకుంటే బాగుంటుందని నేను మా జిలకర సీన్ అన్నను మరి కోరుకుంటున్నా. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక మూమెంట్ తీసుకుంటేనే మహిళలు కొంత కదిలే పరిస్థితి ఉన్నది. ఎక్కడనో ఆలు మీటింగులు పెట్టుకున్నంత మాత్రాన పెద్ద ప్రయోజనం ఉండదని నా అభిప్రాయం. సరే, ఈ రోజు వరకు ఇక్కడ నడిచింది ఓకే, పునాది పడాలి. తర్వాత మాత్రం మనము జిల్లాల వారీగా ఈ మీటింగులను పెట్టుకోవాలి. ఈ రిజర్వేషన్ సమస్య చాలా మందికి తెలియదు కూడా, రిజర్వేషన్ ఏంది అన్నట్టే ఉంటుంది. ఎందుకంటే ఎవరో కొంతమంది మనము ఉద్యమాలలో ఉన్నోళ్ళకు తప్ప మిగతా గ్రామాలలో ఉండే మహిళలకు దీని ప్రాధాన్యత కూడా తెలియదు. కాబట్టి వాళ్ళకు తెలియజేయాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. కాబట్టి మనం గ్రామాలకు వెళ్ళాలి, మండలాలకు వెళ్ళాలి, జిల్లాలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి ప్రోగ్రాం తీసుకొని ఏ కష్టపడైనది కానీ మొత్తం రాష్ట్రాన్ని తిరగాల్సిన అవసరం కూడా మన మీదనే ఉన్నదని నేను భావిస్తున్నా. దానికి నేను ఎల్లవేళలా మీరు ఏ ప్రోగ్రాం తీసుకున్నా ఈ పేరే కాదు ఇంకేదన్నా పేరు అనుకొని అయినా కూడా స్టేట్ వైడ్గా కాకుండా ఇంకా మొత్తంగా కూడా నేషనల్ వైడ్గా ఒక పేరు వచ్చేటట్టు పెట్టుకొని మహిళా రిజర్వేషన్, ఎందుకంటే రిజర్వేషన్ అడగాలంటే కేంద్ర ప్రభుత్వం మనకి ఇవ్వాల్సింది. మనం మరి ఢిల్లీలో కూడా మీటింగులు పెట్టాల్సి వస్తుంది, అడిగి కూడా పోవాల్సి వస్తుంది. కాబట్టి ఒక స్టేట్ కాకుండా మరి దీన్ని నేషనల్ వైడ్గా ఒక మహిళా సంఘాన్ని ఆవిర్భావం చేసుకొని ముందుకు పోతే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇక్కడ వచ్చిన మహిళలందరూ కూడా రాబోయే రోజుల్లో మరి ఒక నాయకులుగా తీర్చిదిద్దబడి మనం ముందుకు పోయి ఇంకా చాలా మందిని మహిళలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉన్నది. నేను మీ ఎంట ఎల్లవేళలా నిరంతరం ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరంతా కూడా ఆలోచించి ముందుకు కదలాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి లలితక్కకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. చాలా మాట్లాడవచ్చు కానీ టైం లేదు, ఇప్పుడు అందరు మాట్లాడాలి. కాబట్టి మరి మన ఖమ్మం కూడా మన భద్రు నాయక్ తమ్మునికి ధన్యవాదాలు తెలియజేయాలి. మొన్న అక్కడ కూడా వీరనారీమణుల ఆశయ సాధన సమితి అని అక్కడ మన అక్కలు చెల్లెళ్ళు అందరూ కలిసి అన్న ఆధ్వర్యంలో అక్కడ కూడా ఒక మహిళా సంఘం ఉంది. వాళ్ళు కూడా మనతో కలిసి చేయడానికి ఎంతో ఇష్టపడుతున్నారు. మొన్న నన్ను ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు పిలిస్తే నేను అక్కడికి వెళ్ళాను. చాలా ఆనందం అనిపించింది. వాళ్ళంతా చాలా ఉత్సాహంగా మహిళల సమస్యల మీద పనిచేస్తున్నారు. మనం కూడా వాళ్ళతో కలిసి పనిచేయాల్సిన అవసరం కూడా ఉన్నదని అక్కడ అవసరమైతే ఈరోజే పొద్దున మాట్లాడండు, మీరు ఒక మీటింగ్ పెడదామంటే అక్క నేను ఏర్పాటు చేస్తా అని కూడా భద్రునాయక్ నాకు మాట ఇచ్చిండు తమ్ముడు. కాబట్టి ఇట్లా మనకు ఎంతో మంది ఉన్నారు, మనం ముందు కదలాల్సిన అవసరం ఉన్నది. ఇందాక అక్క అన్నట్టు ఒక ముందడుగు వేయాల్సిన అవసరము ఆసన్నమైంది. బీసీలల్లా మీటింగ్లకు అడిగి పోతున్నాం, మనల్ని అటు దొబ్బేస్తున్నారు. ఇది అవసరమా మనకి? మనమే కదా, మనకు వేదికుంటే వాళ్ళనే మనం దొబ్బుతాం కదా. ఈ దొబ్బించుకున్నాడు ఎందుకు వాళ్ళని దొబ్బకుండా అని నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా. అక్కలందరూ కూడా ఆలోచించాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నా. సభ అందరికీ కూడా మరోసారి బహుజన వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.